ఇక విశాఖలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయన్నారు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అంబికా కృష్ణ. చంద్రబాబు హయాంలో నంది అవార్డులు ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదని అంటున్న అంబికా కృష్ణతో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. విశాఖ కేంద్రంగా ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. అదేవిధంగా చాలా కాలంగా ఆగిపోయినటువంటి నంది అవార్డుల ప్రదానానికి కూడా పునఃప్రారంభించేందుకు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిపై మనతో మాట్లాడేందుకు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అంబికా కృష్ణ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, విశాఖలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? విశాఖలో చాలా అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారి టైంలో 150 ఎకరాలు 153 ఎకరాలు అలాట్ చేసి పెట్టున్నారని చెప్పి నేను ఎఫ్డీసీ చైర్మన్గా ఉండగా చూస్తే ఆ ఫైల్ మీద ఒక నెల రోజులు బాగా వర్క్ చేశాను. నేను మా మేనేజర్ని తీసుకునేసేసి ఎఫ్డీసీ చైర్మన్ ఎఫ్డీసీ ఆఫీస్ మేనేజర్ని తీసుకునేసి విశాఖపట్నం వెళ్ళటం, అదేమన్నా కబ్జాకు గురిందని చేసి ఏం కబ్జాకు కురవలేదు. రాగానే ఆథరైజ్డ్గా అప్లికేషన్స్ కూడా నేను కాల్ఫర్ చేశాను. అప్పుడు బాలకృష్ణ గారు ఒక 20 ఎకరాలకి స్టూడియో కడతానికి అని పెట్టారు. అలాగే ఏవిఎం స్టూడియోస్ మెడ్రాస్ వాళ్ళు 24 ఎకరాలు పెట్టారు. మరొక వ్యక్తి వాళ్ళెవరో ఒక చిన్న కంపెనీ వాళ్ళకు 10 ఎకరాలు పెట్టారు. ఈ రకంగా ఇంకా అప్లికేషన్ చూస్తున్న టైంలో గవర్నమెంట్ అయిపోవడం జరిగింది. బట్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్లేస్ ఫర్ షూటింగ్స్. ఎందుకంటే ఒక 100 ఎకరాలేమో ఇంచుమించుగా సముద్రం పక్కనే ఉంటుందండి. మిగతా 200 ఎకరాలు కొండ మీద మంచి లొకేషన్ అంతా చాలా బాగుంటుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ అక్కడికి రావడానికి కావాల్సిన ఏర్పాట్ల కోసం అని చెప్పేసి నేను అంతేకాకుండా చిన్న సినిమాలకి రాయితీలు కూడా ప్రకటించినప్పుడు 4 కోట్ల రూపాయలు సినిమా తీస్తే వాళ్ళకి ట్యాక్స్ ఫ్రీ చేస్తామని చెప్పేసి 10 లక్షలు సబ్సిడీ ఇస్తామని చెప్పేసి అదే జీవో 116 జీవోనే ఇప్పుడు నిన్న మళ్ళీ కొత్త ఎక్స్టెన్షన్ చేసింది ఈ గవర్నమెంట్. అదే జీవోని అదే నెంబర్లో పెద్ద సినిమాలకు కూడా ఆ రాయితీలు ఇస్తామని చెప్పేసి ఇది ఎక్స్టెన్షన్ చేశారు. సంతోషం. అది అంటే హైదరాబాద్ నుంచి చలనచిత్ర పరిశ్రమ విశాఖకు వచ్చే అవకాశం ఉందా? దాని మీద మీ అభిప్రాయం? గతంలో చాలా సందర్భాల్లో కూడా చాలా వాదనలు దీనిపైన వినపడినాయి. ఇప్పుడు ఇది ఎలాగుంటుందంటే గవర్నమెంట్ తాలూకా సపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అప్పట్లో నేను నంది అవార్డుల కోసం చాలా ప్రయత్నం చేశాను. చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా పట్టించుకోలేదు, ఆయన ఇవ్వలేదు, అనవసరంగా అలాగే పెండింగ్ అయిపోయింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నంది అవార్డులు ఇస్తాను అనౌన్స్ చేశారు. సంతోషం. ఇప్పుడు ఇది కూడా ఎలాగుంటుందంటే స్థలాలు మాకేమో వీళ్ళ సినిమా నిర్మాతలు కార్మికులందరూ కూడా మాకు స్థలాలు ఇవ్వండి మేము వస్తూ ఉంటారు. స్థలాలు ఇస్తారా ఇవ్వరా? ఈ స్థలాలు ఇస్తే వాళ్ళు ఎంతవరకు వస్తారు? ఇదంతా కూడా నేను అప్పుడు ఏం చెప్పానంటే ఒక ప్రపోజల్ కూడా గవర్నమెంట్కి రాసి పెట్టాను. అది ఇంకా పెండింగ్లోనే ఉంది, అక్కడ గవర్నమెంట్లోనే ఉంది. ఎవరైనా సరే ఒక 3 సినిమాలు తీసి ఆ 3 సినిమాలు రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు ఆ సర్టిఫికేట్ తీసుకొస్తే అప్పుడు ఇంటి స్థలం గురించి నేను ప్రయత్నం చేస్తానని కూడా చెప్పాను. ఆ రకంగా ఏదైనా లింక్ పెట్టాలి తప్ప ఊరినే స్థలాలు ఇచ్చేస్తూ ఉంటాం కూడా కరెక్ట్ కదా. ఎందుకంటే గవర్నమెంట్ అన్న తర్వాత ఎవరిదైనా డబ్బే, గవర్నమెంట్దైనా కూడా బాధ్యత ఉంటుంది. కాబట్టి ఎవరైనా కమిటెడ్గా చేసే నిర్మాతలు, కమిటెడ్గా చేసే టెక్నీషియన్స్, కమిటెడ్గా చేసే డైరెక్టర్లు ఉన్నప్పుడు స్థలాలు ఇవ్వడంలో తప్పులేదు. కానీ ఏదో అందరూ ప్రతి వాళ్ళు అప్లికేషన్ పెట్టేసేయటం అది కరెక్ట్ కాదు. అది మీరు చైర్మన్గా ఉన్నప్పుడు కూడా నంది అవార్డుల మీద పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది, కానీ నంది అవార్డులు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు అవన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 2019-20 సంవత్సరానికి నంది అవార్డులు ప్రకటించాలని ప్రభుత్వం అంటుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా చేస్తే బాగుంటుంది? పాత సంవత్సరాలు ఎప్పుడైతే తెలంగాణ ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నటువంటి నంది అవార్డులు ఆగిపోయినాయి, ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత నంది అవార్డులు ఆగిపోయినాయి. ఈ రెండిట్లు కలిపి దగ్గర 4 పెండింగ్ ఉండిపోయినాయి. ఇది 1 సంవత్సరం 5 సంవత్సరాలు అయిపోయినాయి. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనౌన్స్మెంట్ చూస్తే లేటెస్ట్ సంవత్సరానికి మాత్రం ఇస్తాను. ఇంకా పాత వదిలేయడమే, అంత పాత దానికి చేసేదేం లేదు. అక్కడ తెలంగాణ ప్రభుత్వం లేదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదు. ఇప్పుడు లేటెస్ట్గా ఈయన ప్రభుత్వంలో ఇస్తారంటున్నారు. ఇస్తే సంతోషం. అది ఇవ్వాల్సిన అవసరం ఉంది. చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ప్రముఖ నిర్మాతలు కావచ్చు, హీరోలు కావచ్చు, అందరూ కూడా వెళ్ళి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివరించడం జరిగింది. థియేటర్ల యజమానులు కూడా చాలా సమస్యలు పడుతున్నారు. మీకు కూడా థియేటర్లు ఉన్నాయి. ఎలాంటి ప్రస్తుతం ఎలా ఉంది? దానిపైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి, ఏమనుకుంటున్నారు? ఇప్పుడు షూటింగ్లు కావాలని చెప్పేసి ముందు మొత్తం అంతా వీళ్ళంతా అడిగారు. చిరంజీవి గారు తర్వాత వీళ్ళంతా వెళ్ళారు. మళ్ళీ బాలకృష్ణ గారు దాని మీద పిలవలేదని అదొక పెద్ద వ్యవహారం చర్చింది. అంతా వదిలేసింది, అయిపోయింది. ఇప్పుడు కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇవాళ షూటింగ్లు నిన్నారు జూలై 15వ తారీఖు నుంచి అనౌన్స్ చేస్తానని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్పింది, తెలంగాణ ప్రభుత్వం కూడా చెప్పింది. కాకపోతే అక్కడ ప్రాబ్లం ఏంటంటే పీపీ కిట్లు ఖచ్చితంగా కొంతమంది దగ్గర ఉండాలని చెప్పేసి ఒక రూల్ పెట్టారు. అందులో పీపీ కిట్లు అంటే ఒక్కోటి 1800 రూపాయలు 2000 రూపాయలు అవుతుంది. ఇవాళ వచ్చినప్పుడు రేపు పొద్దున షూటింగ్ రాడు, ఎంతమందికని పీపీ కిట్లు కొంటాం? చిన్న నిర్మాతలు అది మోయలేని భారం అవుతుంది. ఓ పీపీ కిట్ కొనాలంటే 2000 రూపాయలని మళ్ళీ చిన్న నిర్మాతలు ఒక చిన్న ఎలిగేషన్ తీసుకొచ్చారు. దీన్ని మళ్ళీ గవర్నమెంట్కి రాస్తున్నారు, తెలంగాణ గవర్నమెంట్కి. కాబట్టి అదొకటి క్లారిటీ కావాలి. ఇకపోతే ఏంటంటే కంటెంట్ అండి. ఇవాళ సినిమా హాల్స్ ఓపెన్ చేయాలని మేము తొందరపడతాం. ఎందుకంటే కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారు, నో డౌట్. కానీ ఇవాళ సినిమా ఓపెన్ చేసే కంటెంట్ లేదు. ఇవాళ ఒక ఖచ్చితంగా 4 వారాలు ఇవ్వడానికి ఆ కంటెంట్ అయిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు సినిమా హాల్ చొప్పున ఓపెన్ చేయాలనే కంగారు ఇక్కడ ఏం లేదండి. కాకపోతే ఇది ఇప్పుడు షూటింగ్లు మళ్ళీ మొదలుపెట్టి తీరుబడిగా చేసుకుని
చేయాలంటే కంఫర్టబుల్గా కనుక థియేటర్లు ఓపెన్ చేయాలంటే మాత్రం డిసెంబర్ అండి. ఇంకేదో తొందరపడి చేయాలంటే ఈ ఆగస్టులోనూ కనీసం చేయాలి తప్ప అంతకుముందు చేసినా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఓవరాల్గా అంబికా కృష్ణ చెప్తుంది. మొత్తం కూడా విశాఖలో అయితే సినీ పరిశ్రమకు సంబంధించి అభివృద్ధికి మెరుగైన అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటికైనా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత కావచ్చు, 4 పర్యాయాల పాటు ఆగిపోయినటువంటి నంది అవార్డులను పునఃప్రారంభించడం కూడా ఒక శుభసూచకంగా కూడా అంబికా కృష్ణ అభిప్రాయపడుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ దుర్గాతో రవి, టీవీ 9 ఏలూరు నుంచి.